లాగా నోరేసుకొని ఊరికైనా లెక్కలు లేకుండా పత్రాలు లేకుండా మాట్లాడలేదు. దిస్ ఈజ్ స్టాటిస్టిక్స్ ఫ్రమ్ గవర్నమెంట్. తెలంగాణ మార్క్ఫెడ్ నుంచి, తెలంగాణ ప్రభుత్వ వెబ్సైట్ నుంచే తీసుకుని, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ మీరు చూడొచ్చు. 2014-15లో మన రాష్ట్రంలో మొత్తం ఆ రోజు ఎన్ని హెక్టార్లలో సాగు అయ్యేది అంటే 26,13,000 హెక్టార్లు మాత్రమే. 14-15 అంటే తెలంగాణ వచ్చిన రోజు, కేసీఆర్ గారు గద్దెనెక్కిన రోజు. కేసీఆర్ గారు గద్దె దిగిన రోజు 2023-24 59.89 లక్షల హెక్టార్లు, అంటే 1 కోటి ఎకరాల మాగాణం పెరిగింది. కేసీఆర్ గారి పరిపాలనలో 1 కోటి ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చిన మాట వాస్తవం. ఇక దానికి ప్రతిఫలంగా ఏముంటుంది మీకు? సహజంగా పంటల ఉత్పత్తి ఎంత పెరిగింది చూడొచ్చు. ఇదంతా అఫీషియల్ స్టాటిస్టిక్స్. తెలంగాణ వచ్చినాడు, కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాడు, ఆ రోజు కేవలం 24,29,000 మెట్రిక్ టన్నులు ఆ రోజుల్లో, ఇది మార్క్ఫెడ్ ఇది లెక్క. మరి ఆ రోజు ఉత్పత్తి అవుతే దిగిపోయిన నాడు ఎంత? మళ్ళీ మోర్ దెన్ డబల్. ఇవన్నీ కూడా మీకు ఇస్తాను, చూసుకోవచ్చు. సీజన్ వైజ్ ఎంత పెరిగింది, సాగు ఎంత విస్తీర్ణం జరిగింది, ఎంత పెరిగింది, పంటల ఉత్పత్తి ఎట్లా పెరిగింది, ఇవన్నీ లెక్కలతో సహా మాట్లాడతాం. పరిస్థితి ఇట్లా ఉంటే రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? ఎందుకు పదే 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 తెలంగాణ రాష్ట్రాన్ని అవమానిస్తున్నారు? మాకు అర్థం కావట్లేదు. అసలు ఢిల్లీకి ఎవరు రమ్మన్నారు నిన్ను? ఎవరు బతిమలాడుతున్నారు ఢిల్లీకి రానాయన? నిన్ను ఇక్కడే ఉండు, 2.5 ఏళ్ళు ఇక్కడే ఉండి పరిపాలించు. ఆ మూటలు మోయకుండా, లుచ్చా మాటలు మాట్లాడకుండా మాట్లాడు, మంచి మాటలు మాట్లాడి 1,000 కోట్ల రూపాయలు ఢిల్లీలో సమర్పించుకోకుండా ఇక్కడే ఉండి మాట్లాడు. ఇంకా చండాలమైన మాట, తెలంగాణ వాళ్ళు అనగానే అసహించుకుంటున్నట. ఆయన అంటున్నాడు నిన్న, తెలంగాణ వాళ్ళు అనగానే అసహించుకుంటున్నారు. అసహించుకునేది నువ్వు చేసిన దివాలాకోరు రాజకీయం, నువ్వు చేసిన వెధవ పనులు, ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన విధానం, ఇవన్నీ నేను చూడగానే గుర్తొస్తున్నాయి. దొంగను చూసినట్టు చూస్తున్నారు. అవును, చూస్తారు. దొంగను దొంగలాగానే చూస్తారు, ఇంకోలాగా చూడరు. దొరను దొరలాగానే చూస్తారు, దొంగను దొంగలాగానే చూస్తారు. దట్ ఈస్ ద వరల్డ్. ఇవాళ వాస్తవం ఏంటి అంటే తెలంగాణను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు, తెలంగాణను చూసి ఆశ్చర్యపోతున్నారు. కేంద్రం సహకరించకపోయినా, ఎట్లా తెలంగాణ వాళ్ళు ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వకపోయినా ఇంత సాగు విస్తీర్ణం ఎట్లా పెరిగింది, ఇన్ని పంటలు ఎట్లా అద్భుతంగా పండిస్తున్నారు తెలంగాణ రైతులు, ఏం మ్యాజిక్ చేసింది తెలంగాణ? పీయూష్ గోయల్ మాటలు చెప్పాలంటే క్యా చమత్కార్ కరే భయ్ తుమ్లోగా అన్నాడు. అది ఇవాళ తెలంగాణను చూసి దేశం ఆశ్చర్యపోతున్న తీరు. అసలు కేంద్రం సహకరించనే లేదు మేము 10 ఏళ్ళు ఉంటే. కానీ ఒక నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇవ్వకపోయినా అవతల వేరే రాష్ట్రాల్లో దశాబ్దాలుగా ప్రాజెక్టులు ఇంకా ములుగుతూ నడుస్తున్నా ఇక్కడ 4 ఏళ్లలోనే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టింది తెలంగాణ. అది చూసి ఆశ్చర్యపోతున్నారు దేశం అంతా. నిన్నగాక మొన్న కదా మేఘాలయ ముఖ్యమంత్రి వచ్చి కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి బా ఎంత అద్భుతంగా ఉంది ఇది, నాకు స్వయంగా ఫోన్ చేసిండు. కాన్రాడ్ సాంగ్మా నాకు మిత్రుడు కాబట్టి ఫోన్ చేసి మరి ఏం అద్భుతం కట్టినారా కేసీఆర్ గారి విజన్, మీరు గవర్నమెంట్లో లేకపోవచ్చు కానీ మీ పరిపాలన ఫలితాలు ఇంకా కనబడతానే ఉన్నాయి, అద్భుతంగా ఉందని చెప్పి మరి ఇవాళ కాన్రాడ్ సాంగ్మా లాంటి నాయకులు మాట్లాడుతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ ఏమన్నాడు హైదరాబాద్కి వచ్చి, ఇది హైదరాబాదా న్యూయార్కా అన్నాడు, యాదికుందా? ఫాక్స్కాన్ చైర్మన్ ఏమన్నాడు, ఇది ఇండియానేనా అన్నాడు. గట్ల ఆశ్చర్యపోతున్నారు తెలంగాణను చూసి. నీలాంటి సన్నాసికి అర్థం కాకపోవచ్చు తెలంగాణ గొప్పతనం కానీ తెలంగాణ యొక్క ఎదుగుదల కానీ నీకు జీర్ణం కాకపోవచ్చు. నీ అజీర్తి వల్ల వచ్చిన ఇబ్బందుల్లో నువ్వు మాట్లాడుతుండొచ్చు. కానీ ఒకటి వాస్తవం, 10 ఏళ్లలో కేసీఆర్ ఒక సింహంలాగా పరిపాలించి నా రాష్ట్రం, నా సొంత రాష్ట్రం, నేను పోరాడి తెచ్చిన రాష్ట్రం అన్న దాంతో పట్టుదలతో, ప్రేమతో, దార్శనికతతో కష్టపడి పనిచేసి అందరిని ఒప్పించి మెప్పించి నిర్మాణాలు చేసిండు కేసీఆర్. నీ వల్ల, నీకున్న ప్రాబ్లం వల్ల సహజంగా నిన్ను చూడంగానే పారిపోతారు, నిన్ను చూడంగానే అవమానిస్తారు, నిన్ను చూడంగానే ఒక దొంగ వచ్చిండ్రా అనుకుంటారు. అది నీ కర్మ, మేమేం చేయలేం దానికి. ఇవాళ తెలంగాణ వాస్తవంగా చెప్పాలి అంటే అప్పులు కాదు మేము చేసింది, ఎంత అప్పు అని వీళ్ళ దోస్తే అడిగిండు, ఎవరో కాదు. వీళ్ళ దోస్తు ఒక ఆయన ఉన్నాడు, చీకటి స్నేహితుడు, మాధవనేని రఘునందన్ రావు అని ఎంపీ, బీజేపీ ఎంపీ, చీకటి దోస్తు రేవంత్ రెడ్డి. ఆయనతో నేను అడిగిపించిండు, ఏంది అసలు అప్పులు ఎంత అని పార్లమెంటులో ఒక ఎంపీ గారు అడిగితే పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన, మీ బడేబాయ్ ఇచ్చిన సమాధానం, మీ పెద్దన్న, మీ బడేబాయ్ ఏం చెప్పినల్లా,
కేసీఆర్ వచ్చిన రోజు అప్పులు ఎంత, దిగిపోయిన రోజు అప్పులు ఎంత అంటే ఇగో ఇది దిస్ ఇస్ ద టోటల్ పిక్చర్ ప్రజెంటెడ్ టు పార్లమెంట్ బై ఆర్బీఐ బై కాగ్. ఏమని చెప్పారు అందులో? కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన రోజు 72,000 కోట్ల అప్పు రాష్ట్ర నెత్తి మీద ఉన్నది. కేసీఆర్ దిగిపోయిన రోజు 3,50,000 కోట్ల అప్పు. టోటల్ పబ్లిక్ డెట్ ఆఫ్ తెలంగాణ. ఇది పార్లమెంటులో సాధికారంగా కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ని అడిగి ఇచ్చిన లెక్క. నీ 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 ఇప్పుడు అందులో ఏంటంటే విషయం, మేము వచ్చిన 72, మేము దిగిపోయిన నాడు 3,50,000. మరి అంటే ఎంత కేసీఆర్ చేసిన అప్పు? 2,78,000 కోట్లు. కానీ నీ పరిస్థితి ఎట్లుంది? నీకు వాస్తవాలు బయటకు వస్తే నీకు నచ్చలేదు. అందుకే నోటికొచ్చినట్టు ఎంత వస్తే అంత, ఒకరోజు 6 లక్షల కోట్లు అంటాడు, ఇంకో రోజు 7 లక్షల కోట్లు అంటాడు, ఇంకో రోజు 8 లక్షల కోట్లు అంటాడు. మరి నీ లెక్కలు నమ్మాలనా, లేక కాగ్ లెక్కలు, మరి ఆర్బీఐ లెక్కలు నమ్మాలా, పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది నమ్మాలా? ప్రజలు ఏది నమ్మాలా? ముఖ్యమంత్రి చెప్పు. తెల్లారు లేస్తే వెనకటికి ఎవడో మొహం బాలే అద్దంబలు కొట్టుకున్నట్టు నీకు పరిపాలన చేతగాక గత ప్రభుత్వం మీద ఇంకెన్ని రోజులు ఏడుపుల్ని, ఎన్ని అబద్ధాలంటే నేను ఒకటే వేదిక ఇద్దరు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి నెంబర్ 1 అండ్ నెంబర్ 2. నెంబర్ 1 అంటాడు 30 నెలల్లో 1,75,000 కోట్లు ఖర్చు పెట్టిన రైతులకని నెంబర్ 1 సీఎం అంటాడు. అదే వేదిక మీద మరో ఒక 5-6 నిమిషాల తేడాలో ఉప ముఖ్యమంత్రి గారేమో 1,56,000 కోట్లు అంటాడు. అంటే వాళ్ళకి అబద్ధాల్లో కూడా పొంతం లేదు. 20,000 కోట్ల అంతరం అక్కడిదక్కడే 5 సెకండ్లు 5 నిమిషాల తేడాలో. అంత చండాలమైన పరిపాలన నీది. ఇంకొక మాట, ఇది కాగ్ రిపోర్టు. ఇందులో నెలకు ఎంత వీళ్ళు కట్టింది 2026-27తో సహా మొత్తం ఉంది, కావాలంటే 25 ఉంది, 26 ఉంది, 27 ఉంది. ఏ నెల కూడా వీళ్ళు 2,400 2,500 కోట్లు దాటి కట్టలేదు. కానీ ఏం చెప్తారు ప్రతిసారి? 6,000 కడుతున్నాం, 6,000 కోట్లు కడుతున్నాం, 7,000 కోట్లు కడుతున్నాం. వాళ్ళ ఇష్టం, నోటికి మొక్కాల. ఇది కాగ్ లెక్క. మరి కాగ్ లెక్క నమ్మాలా, నీ కాకి లెక్కలు నమ్మాలా? అంటే అప్పుల్లో మీరు చెప్పేది తప్పే, మిత్తిల్లో మీరు చెప్పేది తప్పే. మళ్ళీ ఇంకా దాని మీదకెళ్ళి తెలంగాణ ఏదో దివాలా తీసిన రాష్ట్రం అని నువ్వు మాట్లాడే మాటలు. వాస్తవం ఏంటంటే నీ పాలనలో తెలంగాణ ఆస్తులు కోల్పోతుంది నీ వల్ల, నీ కుటుంబం వల్ల. ఎందుకంటే ఎంత ధనిక రాష్ట్రమైనా, ఎంత గొప్ప రాష్ట్రమైనా ఇంతమంది ఒకటేసారి దోపిడీకి దిగితే ఉంటుందా? 7 అన్నదమ్ముళ్ళు, ఆయన పొంగు లూటి, పక్కకెళ్ళి ఇంకా వేరే లూటి, ఒకరు కాదు 10 మంది ఒక దండుపాలెం ముఠాలాగా తగులుకుంటే ఎంత పెద్ద రాష్ట్రమైనా, ఎంత గొప్ప రాష్ట్రమైనా మీ భూదాహానికి 1,00,00,000 ఎకరాలు మీరు ప్రాహిబిటెడ్ లిస్టులో పెట్టి మీరు చేస్తున్న 30% లూటీకి, మిస్టర్ 30%లు, మినిస్టర్ 30%లు, మీ లూటీకి, నీ బెదిరింపులకి చివరికి మీ పరిస్థితి ఎట్లా ఉందంటే, మీ సొంత మంత్రుల కుటుంబ సభ్యులు చెప్తున్నారు కదా, పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెట్టే దిగజారుడు సంస్కృతి ఇవాళ ఈ రాష్ట్రంలో తెచ్చిందేవాడు? రేవంత్ రెడ్డి కాదా? నీ ఇంటెనకాల నీ తమ్ముడు, నీ ప్రధాన అనుచరుడు తలకు తుపాకీ పెట్టిండని నీ మంత్రి గారి కుమార్తె చెప్తున్నది. దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, దట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ తెలంగాణ అండర్ రేవంత్ రెడ్డి. మీ కబ్జాలు, మీ రెవెన్యూ మంత్రి కుటుంబ సభ్యులు, నీ అన్నదమ్ముళ్ళు, ఆఖరికి ఎల్ఎన్టీని కూడా ఇష్టపెట్టలేదు కదా మీరు. ఎల్ఎన్టీ సిఎఫ్ఓను జైల్లో పెడతా అని బెదిరిస్తేవి, ఎస్బీఐ వాళ్ళు కోర్టుకు పోతే వాళ్ళను బ్లాక్మెయిల్ చేయబడుతుంది. మరి నీ బేకార్ మాటలకు కొత్తగా ఉన్న పరిశ్రమలు పెట్టాడు వస్తాడా? అందుకే నేను అనేది రేవంత్ రెడ్డి గారు,